నమస్కారం. మనకి నవగ్రహాల్లో ఈ గోచారంలో ముఖ్యమైన ఫలితాలను కలిగజేసే మరొక ముఖ్యమైన గ్రహం కేతువు. ఈ కేతువు నక్షత్రం మారారు. ఆయన ఉత్తరఫలుని నక్షత్రానికి వచ్చారు. సో ఈ ఉత్తరఫలుని నక్షత్రంలో సంచారం కొన్ని ముఖ్యమైన నక్షత్రాలకి అంటే కొన్ని ఫలితాలు కలిగజేస్తుంది. ఈ రకమైన ఫలితాలు ఏ నక్షత్రానికి ఏ రకమైన ఫలితాలు కలిగజేస్తుందో చెప్తాను. అయితే చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏమండి అన్ని కలిపి చెప్పండి. నేను అన్ని కలిపి చెప్తున్నాము, అన్ని కలిపి చక్కగా రాస్తున్నాం. ఈ పంచాంగం చూడండి ఒకసారి. ఇది రాబో కొత్త సంవత్సరం పంచాంగం 2025-2026 విశ్వాస నామ సంవత్సర పంచాంగం. ఇందులో 12 రాశులకి కూడా ఒక్కొక్క రాశికి 3 పేజీలు చొప్పున డీటెయిల్డ్ గా మీ రాశి ఫలితాలు రాసి ఉన్నాయి. చక్కగా మీరు తీసుకుంటే ఈ పంచాంగాన్ని నాకు ఫోన్ చేస్తే నేను పంచాంగం పంపిస్తాను. బయట ఎక్కడ దొరకదు. నేను మీ నక్షత్రాలు చెప్తాను ఇప్పుడు. నమస్కారం. కేతు యొక్క గోచారం ఉత్తరఫలంలో చేసిన గోచారం మరొక నక్షత్రం వారికి ఇబ్బంది పెడుతుంది. అది అశ్విని నక్షత్రం వారికి. అశ్విని నక్షత్రం వారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. తొందరగా మీకు వ్యాధులు డయాగ్నోస్ అవ్వవు. అంటే అది ఏ ఫీవర్ అలా తెలియపోవటం అలా అవో. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. వడ్డీ వ్యాపారాలు లాంటివి ఇచ్చేసేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర డబ్బు పట్టుకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇవ్వరు. రహస్య శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు చక్కగా ప్రతి సంకటహార చవితికి కూడా గణపతి ఆలయాన్ని దర్శించడం, ప్రత్యేకమైన పూజ చేయించుకోవడం చాలా మంచిది. పరిహారాలు ఏ చిన్న దేవాలయానికి వెళ్ళినా మీకు సరిపోతుంది. అంటే నేను ప్రముఖ దేవాలయానికి వెళ్ళమని చెప్పట్లేదు. నేనే మన 2వ కార్తీక సోమవారం నాడు ఒక ప్రముఖ దేవాలయానికి వెళ్ళాను. వెళితే గేటు వేసేసుకుని వాళ్ళు లోపల అభిషేకం చేసుకుంటున్నారు. రానివ్వలేదు. బాధ అనిపించింది అనమాట. అంటే సామాన్య భక్తులకి శివయ్య దర్శనం ఇవ్వనివ్వలేదు. సరే, ఇంకో చోట చక్కగా వెళ్ళాను. ఆ పూజ చిన్న అక్కడ పెద్ద రష్ లేదు. ఆయన చక్కగా అన్ని చేసి పెట్టారు. ప్రముఖ దేవాలయానికి వెళ్ళాలని అనుకోకండి. మీకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. వీళ్ళు కుదిరితే ప్రముఖ దేవాలయానికి వెళ్ళండి. ఈ పరిహారాలు మాత్రం చేసుకోండి. మీకు ఏదైనా సరే ఈ సందేహాలు ఏమన్నా ఉన్నా సరే పూర్తి రాశి ఫలితాల గురించి మా యొక్క కొత్త సంవత్సరం పంచాంగం ఉంది. దానికి పంచాంగం వరకు నెంబర్లకు మాత్రమే ఫోన్ చేయండి. దయచేసి మెసేజ్లు మాత్రం పెట్టగలదు. మీ ఎక్కడ రామకృష్ణ. జయ శ్రీమన్నారాయణ.